హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 6 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. అలాగే వారి శాలరీ డీటెయిల్స్ కూడా తమ్మునేలో మెన్షన్ చేసేసాను. అయితే ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు. అలాగే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మెరిట్ ఆధారంగా అభ్యర్థిని ప్యూర్లీ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ అనుసరించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం తమ్మునేలో చూసిన విధంగానే 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, నర్స్ ఇన్ఛార్జ్, జూనియర్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఒక్కొక్క ఖాళీనే భర్తీ చేస్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మొదటగా ఇంటర్వ్యూ విధానంలో సెలెక్ట్ చేయబోతారు. ఎక్కువ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే వారికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా ఏజ్ లిమిట్ సెపరేట్గా ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. ఇక వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా మీరు ఇక ఈ వాకిన్ డేట్స్ ప్రకారంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ సంబంధించి 5/3/2026న, అలాగే నర్స్ ఇన్ఛార్జ్ సంబంధించి 6/3/2026న, జూనియర్ నర్సు సంబంధించి 7/3/2026న, ఫార్మసిస్ట్ సంబంధించి 9/3/2026న, ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 10/3/2026న, రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి 11/3/2026న. ఈ విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. మరి ఎక్కడ ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి మనం అటెండ్ కావాలని చూసినట్లయితే ఇక్కడ వెన్యూ ప్రొవైడ్ చేశారు. ఈ వెన్యూలో మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇక రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 10:30 వరకు కూడా మెన్షన్ చేశారు. ఇక క్లియర్గా చూసినట్లయితే మొదటిగా 1 సంవత్సరానికి కాలానికి ఒక ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత 3 years ఎక్స్టెన్షన్ చేసే అవకాశం చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేసిన పోస్ట్ వారీగా క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే మొదటగా మెడికల్ ఆఫీసర్ సంబంధించి MBBS క్వాలిఫికేషన్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి నర్స్ ఇన్ఛార్జ్ అనమాట. వీరికి BSc నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. లేదంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ GNM క్వాలిఫికేషన్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అలాగే జూనియర్ నర్సు సంబంధించి చూసినట్లయితే BSc నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ ఉంటే అభ్యర్థులు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. GN క్వాలిఫికేషన్స్తో 2 years, ANM క్వాలిఫికేషన్స్తో 3 years, అలాగే డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే రెలవెంట్ ఫీల్డ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫార్మసిస్ట్కి సంబంధించి చూసినట్లయితే B.Pharmacy క్వాలిఫికేషన్ అభ్యర్థులు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఫార్మసీ D.Pharmacy క్వాలిఫికేషన్ అభ్యర్థులు వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి BSc MLT క్వాలిఫికేషన్ అభ్యర్థులు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. DMLT క్వాలిఫికేషన్ అభ్యర్థులు 2 years ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వొకేషనల్ కోర్సు ఉంటే అభ్యర్థులు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక రిసెప్షనిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే BCom లేదా BESc లేదా BCA క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి వచ్చేసి టైపింగ్ స్కిల్స్ మెన్షన్ చేశారు. టైప్ లోయర్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా 2 years ఎక్స్పీరియన్స్గా మెన్షన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్స్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఉన్నటువంటి ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని కూడా 18 ఫిబ్రవరి 2026 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం ఏజ్ లిమిట్స్, సర్టిఫికేట్స్ అన్ని కూడా చెక్ చేసుకుని వాకింగ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈవెంట్ సర్టిఫికేట్స్ తీసుకునే వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉండాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఉండాల్సి ఉంటుంది. 1 set of ఫోటో కాపీస్ అన్ని కూడా ఉండాల్సి ఉంటుంది. వాటితో పాటుగా సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ ఆఫ్ స్పెషలైజేషన్ లేదా సబ్జెక్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా వ్యాలిడ్ లేదా యాక్టివ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, వాటితో పాటుగా ESI అండ్ EPF స్టేట్మెంట్స్,
అలాగే శాలరీ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంకా వాటితో పాటుగా 2 రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటితో మీరు వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. వీటిలో ఏదైనా ఉండొచ్చు అనమాట. కనపరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక రిటన్ టెస్ట్ కానీ ఏదైనా టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి మిదాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ట్రస్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో వెన్యూ చూసినట్లయితే మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం కంచనాబాగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క వెన్యూకి మీరు వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూపించిన డేట్స్ ప్రకారంగా మీ పోస్ట్ అనుసరించి మీకు వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.